మహామంటల్లో గంజాయి ఘాటు మైహోంలో గంజాయి మూలాలు విచ్చలవిడిగా గంజాయి విక్రయాలు సిమెంట్ తయారీలోను గంజాయి ఇటీవల 5,000 కేజీల గంజాయి మైహోంకు అప్పగింత అనుమతులు లేకుండా మైహోంకి ఇవ్వడంపై విమర్శలు మామూలు మత్తులో అధికారులు అంటూ ఒకటి చూస్తున్నాం బాబా గంజాయి అట 500 కేజీల గంజాయి మైహోం మామూలు విషయం కాదు ఇది సిమెంట్ పరిశ్రమల హబ్గా ఉన్న హుజూర్నా నియోజకవర్గంలో గంజాయి గుప్ప ఉంటుంది భూ కబ్జాలు ఫోన్ ట్యాపింగ్ ఇల్లీగల్ మైనింగ్ వంటి వివాదాలకు కేంద్ర బిందువు అయిన మైహోం సిమెంట్లో ప్రస్తుతం గంజాయి తాండవిస్తుంది విచ్చలవిడిగా గంజాయి విక్రయాలు నిర్వహిస్తున్నారు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన కూలీల ద్వారా గంజాయి సరఫరా జరుగుతున్నట్లు జోరుగా సమాచారం దీనికి తోడు ఇటీవల జిల్లాలో పట్టుబడిన గంజాయి మొత్తం మైహోంకి పోలీసు అధికారులు అప్పగించడం పలు విమర్శలకు దావిస్తుంది మైహోంకు 5,000 కేజీల గంజాయి అప్పగింత అంటూ ఒకటి చూస్తున్నాం వివాదాలకు కేంద్రమైన మైహోం సంస్థకు గంజాయిని ధ్వంసం చేసే కాంట్రాక్ట్ అప్పగించినట్లు స్థానికంగా జోరుగా ప్రచారం జరుగుతుంది ఈ నెల 26వ తేదీన 5,000 కేజీల గంజాయిని జిల్లా పోలీసు ఉన్నతాధికారులు స్వయంగా మైహోం సిమెంట్ సంస్థ మేళ్ల చెరువు తరలించి పెద్ద మొత్తంలో గంజాయి మూటలను అప్పగించినట్లు సమాచారం అబ్బాబాబాబాబా ఇది మళ్ళీ కొత్త వర్షం కనబడతా ఉంది అయితే ఈ గంజాయి గత కొన్ని సంవత్సరాలుగా జిల్లాలో పట్టుబడిన నిషేధిత గంజాయిగా తెలుస్తోంది జిల్లా కేంద్రంలోని ఎస్పీ కార్యాలయంలో నిల్వ ఉంచిన గంజాయిని గుట్టుచప్పుడు కాకుండా ఇటీవల మైహోంకు పోలీసు శాఖ అప్పగించిందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి ఇంత పెద్ద మొత్తంలో సుమారు 5,000 కేజీల గంజాయిని ఓ ప్రైవేట్ కంపెనీ మైహోం సిమెంట్ పరిశ్రమ తరలించడం పట్ల అనేక ఆరోపణలు వినిపిస్తున్నాయి సిమెంట్ తయారీలో గంజాయి సిమెంట్ తయారీలే తొక్కలేదు ఆయన అమ్ముతుండేమో 5,000 కేజీల గంజాయి అంటే నాకు తెలిసి ఎన్ని వేల కోట్లు ఉంటుందో ఒక్కసారి అర్థం చేసుకోండి అది సిమెంట్లో వాడుతున్నాడు సిమెంట్లో వాడడానికి లేదు ఏది లేదు అంత ఉత్తముచ్చట విచ్చలవిడిగా గంజాయి లభ్యం మరి ఏం చేస్తా ఉన్నారు రేవంత్ రెడ్డి ఏం చేస్తా ఉన్నారు మరి మైహోంను తీసుకుపోయి గుంజుకొచ్చి జైలు వేయాలి కదా అది ఎవరిది మైహోం రామేశ్వరం సంబంధించిన సిమెంట్ కంపెనీ అందులో 5,000 కేజీల గంజాయి దొరికింది గంజాయి దొరికినప్పుడు ఇమీడియట్గా గల్లా వాటి గుంజుకురావాలి కదా మైహోం కానీ తీసుకొచ్చి జైలు వేయాలి కదా ఎందుకు వేస్తలేరు ఉత్తమ్ కుమార్ రెడ్డి సపోర్ట్ చేస్తున్నాడా రేవంత్ రెడ్డి కుమ్మక్క అవుతున్నాడా ఎందుకు అవుతుంది ఇమ్మీడియట్గా దీనిపైన చర్యలు తీసుకొని చెప్పేసి కూడా కోరుతా ఉన్నాం లేకపోతే మీకు ఇబ్బంది అయ్యే పరిస్థితి కనబడతా ఉంది కాళేశ్వరం ప్రాజెక్టులో మహాసిమెంటే వాడిందట బాబా విచ్చలవిడిగా గంజాయి లభ్యం సూర్యాపేట జిల్లా మేళ్ల చెరువులో విచ్చలవిడిగా గంజాయి లభ్యమవుతుంది పోలీస్ శాఖ నుండి పెద్ద ఎత్తున సేకరించిన గంజాయి సిమెంట్ పరిశ్రమలో సేకరించిన గంజాయి సిమెంట్ పరిశ్రమ పనిచేసిన కూలీల ద్వారా పక్కదారి పడుతున్నట్లు పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి మార్చి 26న పెద్ద ఎత్తున గంజాయి మైహోంకు తరలించిన రోజే మైహోం సంస్థలో కార్మికులు పనిచేసిన బీహార్కు చెందిన యువకుడు గంజాయి విక్రయిస్తూ పోలీసులకు పట్టుబడడం కలకలం సృష్టించింది గత సంవత్సర కాలంగా మైహోంలో విచ్చలవిడిగా గంజాయి విక్రయాలు సాగుతున్నాయి బీహార్ ఉత్తరప్రదేశ్ ఒరిస్సా ఛత్తీస్గఢ్ పశ్చిమ బెంగాల్ నుంచి మైహోం సిమెంట్ పరిశ్రమలో పనిచేయడానికి సుమారు 2,000 మంది కార్మికులు నిత్యం రాకపోకలు సాగిస్తున్నారు వీరి ద్వారా గంజాయి రవాణా జరుగుతున్నట్లు సమాచారం మైహోం సంస్థ ఈ కూలీలకు ఆశ్రయం కల్పించడంతో పాటు పోలీసులు మైహోంలో ఎటువంటి కార్డన్ సెర్చ్ సోదాలు నిర్వహించడం లేదు దీంతో మైహోంలో కూలీలు గంజాయి సేవిస్తూ నిత్యం గొడవలు దిగుతున్నారు బహిరంగంగా గంజాయి విక్రయిస్తున్న కూలీలను స్థానికులు పట్టుకుని పోలీసులు అప్పించే సందర్భాలు కనిపిస్తున్నాయి మామూలు మత్తులో అధికారులు అట సో మైహోం కనుసన్నల్లోనే ఇంకా అధికార గణం ఉందంటే ఏ విధంగా ఉందో అర్థం తీసుకో 5,000 కేజీల గంజాయి ఈరోజు 1,000 కోట్ల రూపాయల ఈరోజు బిజినెస్ మరి మైహోం రామేశ్వరం మనం అనుకుంటాం మహా సిమెంటు అదేవిధంగా మైహోం కన్స్ట్రక్షన్స్ అవి ఇవి అని చెప్పి వాటితో 1,000 కోట్ల లక్ష కోట్లు సంపాదిస్తున్నాం అనుకుంటాం అది కాదు అసలు విషయం 5,000 కేజీల బంగారం 5,000 కేజీల గంజాయి అంటే ఇప్పుడు 5,000 కేజీల గతంలో ఎంత ఉందో ఒక్కసారి అంటే నాకు తెలిసి ఈరోజు ఈ రాష్ట్రంలో గంజాయి అమ్మడానికి మైహోం ఏదైతే ఉందో మహా సిమెంటు ఆ యొక్క పరిసరాలు ఈరోజు అడ్డగా మారుతున్నాయి దానిలో స్టోర్ చేసి అక్కడి నుంచి మొత్తం రాష్ట్రం అంతా కూడా గంజాయి సప్లై చేస్తున్నారు అది మాత్రం స్పష్టంగా అర్థమవుతుంది ఎంత దారుణం అండి ఈ రాష్ట్రానికి గంజాయి ఎక్కడ నడుస్తుందంటే మైహోం రామేశ్వరరావు సంబంధించినట్టు మహా సిమెంట్ ప్రాంగణంలో గంజాయి పెద్ద ఎత్తున ఈరోజు అక్కడి నుంచి సప్లై అవుతున్నట్టు మనమైతే ప్రాథమికంగా అంచనా వేయాల్సిన పరిస్థితి ఏర్పడ్డది మరి దీనిపైన రేవంత్ రెడ్డి ఏది మేము డ్రగ్స్ పైన ఉక్కుపాదం మోపుతా అని చెప్పేసి అన్నావు కదా రేవంత్ రెడ్డి ఏమైంది మరి ఉక్కుపాదం మోపితే కనుక బరాబర్ ఈయన్ని మైహోం రామేశ్వరరావును గల్లా బట్టి ఈరోజు జైల్లో చూద్దాం ఎక్కడ జరుగుతూ ఉంది మైహోం రామేశ్వరరావు ప్రాంగణంగా జరుగుతూ ఉంది ఎవరు దానికి దోషి మైహోం రామేశ్వరరావు కదా ఎందుకు మీరు అరెస్ట్ చేయట్లేదు అన్నీ ఎందుకు నీ పోలీసులు ఎందుకు కుమ్మకైతే ఉన్నారు మనతోటి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎందుకు సైలెంట్గా ఉన్నాడు ఆయన నియోజకవర్గంలో కదా అంటే ఈరోజు తెలంగాణ మొత్తాన్ని కూడా ఈరోజు మత్తులో ముంచడానికి కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున ప్రయత్నం చేస్తూ ఉందా మైహోం రూపంలో మైహోం రామేశ్వరరావు కేసీఆర్కు తొత్తు మరి మీకు కూడా తొత్తా మీరు కూడా ఆయన బినామీలా చెప్పాలి ఖచ్చితంగా చెప్పి తీరాల్సిన అవసరం ఉంది బరాబర్ రేవంత్ రెడ్డి ఈ డ్రగ్స్ పైన ఉక్కుపాదం మోపుతా అని చెప్పేసి అన్నావు కదా ఈ మైహోం లాంటి వాళ్ళను దొంగలను ముందుగా జైల్లో వేయి చూద్దాం
చిత్తశుద్ధి ఉందా అని మేము అడుగుతా ఉన్నాం. అదే రాష్ట్రానికి సప్లై చేయడానికి తీసుకున్నాడు అంతా. అంటే వాస్తవంగా డ్రగ్స్ అనేది ఒక పెద్ద మాఫియా. ఈ పెద్ద మాఫియాలో భాగంగా మైహోం రామేశ్వరరావు యొక్క ప్రధానమైనటువంటి ఆదాయ వనరు గంజాయిగా మనకు స్పష్టంగా కనబడతా ఉంది. మహామంటల్లో గంజాయి ఘాటు. మైహోంలో గంజాయి మూలాలు విచ్చలవిడిగా గంజాయి విక్రయాలు సిమెంట్ తయారీలోను గంజాయి. ఇటీవల 5,000 కేజీల గంజాయి మైహోంకు అప్పయింత. అనుమతులు లేకుండా మైహోంకి ఇవ్వడంపై విమర్శలు. మామూలు మత్తులో అధికారులు అంటూ ఒకటి చూస్తున్నాం. బాబా గంజాయి అట 500 కేజీల గంజాయి మైహోం మామూలు విషయం కాదు ఇది. సిమెంట్ పరిశ్రమల హబ్గా ఉన్న హుజూర్నగర్ నియోజకవర్గంలో గంజాయి గుప్ప ఉంటుంది. భూ కబ్జాలు, ఫోన్ ట్యాపింగ్, ఇల్లీగల్ మైనింగ్ వంటి వివాదాలకు కేంద్ర బిందువు అయిన మైహోం సిమెంట్లో ప్రస్తుతం గంజాయి తాండవిస్తుంది. విచ్చలవిడిగా గంజాయి విక్రయాలు నిర్వహిస్తున్నారు. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన కూలీల ద్వారా గంజాయి సరఫరా జరుగుతున్నట్లు జోరుగా సమాచారం. దీనికి తోడు ఇటీవల జిల్లాలో పట్టుబడిన గంజాయి మొత్తం మైహోంకి పోలీసు అధికారులు అప్పగించడం పలు విమర్శలకు దావిస్తుంది. మైహోంకు 5,000 కేజీల గంజాయి అప్పగింత అంటూ కొన్ని చూస్తున్నాం. వివాదాలకు కేంద్రమైన మైహోం సంస్థకు గంజాయిని ధ్వంసం చేసే కాంట్రాక్ట్ అప్పగించినట్లు స్థానికంగా జోరుగా ప్రచారం జరుగుతుంది. ఈ నెల 26వ తేదీన 5,000 కేజీల గంజాయిని జిల్లా పోలీసు ఉన్నతాధికారులు స్వయంగా మైహోం సిమెంట్ సంస్థ మేళ్ల చెరుకు తరలించి పెద్ద మొత్తంలో గంజాయి మూటలను అప్పగించినట్లు సమాచారం. అబ్బాబాబాబాబా ఇది మళ్ళా కొత్త వర్షం కనబడతా ఉంది. అయితే ఈ గంజాయి గత కొన్ని సంవత్సరాలుగా జిల్లాలో పట్టుబడిన నిషేధిత గంజాయిగా తెలుస్తోంది. జిల్లా కేంద్రంలోని ఎస్పీ కార్యాలయంలో నిల్వ ఉంచిన గంజాయిని గుట్టుచప్పుడు కాకుండా ఇటీవల మైహోంకు పోలీసు శాఖ అప్పగించిందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇంత పెద్ద మొత్తంలో సుమారు 5,000 కేజీల గంజాయిని ఓ ప్రైవేట్ కంపెనీ మైహోం సిమెంట్ పరిశ్రమ తరలించడం పట్ల అనేక ఆరోపణలు వినిపిస్తున్నాయి. సిమెంట్ తయారులో గంజాయి, సిమెంట్ తయారులే తొక్కలేదు. ఆయన అమ్ముతుండేమో 5,000 కేజీల గంజాయి అంటే నాకు తెలిసి ఎన్ని వేల కోట్లు ఉంటుందో ఒక్కసారి అర్థం చేసుకోండి. అది సిమెంట్లో వాడుతున్నాడు. సిమెంట్లో వాడడానికి లేదు, ఏది లేదు, అంత ఉత్తముచ్చట. విచ్చలవిడిగా గంజాయి లభ్యం. మరి ఏం చేస్తా ఉన్నారు రేవంత్ రెడ్డి? ఏం చేస్తా ఉన్నారు? మరి మైహోంను తీసుకుపోయి గుంజుకొచ్చి జైలు వేయాలి కదా. అది ఎవరిది? మైహోం రామేశ్వరరావు సంబంధించిన సిమెంట్ కంపెనీ. అందులో 5,000 కేజీల గంజాయి దొరికింది. గంజాయి దొరికినప్పుడు ఇమీడియట్గా గల్లా వాటి గుంజుకురావాలి కదా మైహోం, కానీ తీసుకొచ్చి జైలు వేయాలి కదా. ఎందుకు వేస్తలేరు? ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు సపోర్ట్ చేస్తున్నాడా? రేవంత్ రెడ్డి కుమ్మక్క అవుతున్నాడా? ఎందుకు అవుతుంది? ఇమ్మీడియట్గా దీనిపైన చర్యలు తీసుకొని చెప్పేసి కూడా కోరుతా ఉన్నాం. లేకపోతే మీకు ఇబ్బంది అయ్యే పరిస్థితి కనబడతా ఉంది. కేసీఆర్ ఆస్కార్ స్థాయి డ్రామాలు చేస్తుండు. కాంగ్రెస్ వల్ల కరువు వచ్చిందంటూ జ్ఞానం లేకుండా మాట్లాడుతున్నట్టు కొన్ని చూస్తాం. ఛత్తీస్గఢ్లో భారీ అనుకుంటారట. పార్టీ మారేందుకు సిగ్గు లేదా కడియం? ఏ ఎండకు ఆ గొడుగు పెట్టే వ్యక్తి కడియం చేయరంటూ ఒక చూస్తాం. మాదిగలను దూరం చేసుకోదు. కాంగ్రెస్ అధికారులు రావడంతో వారిదే కీ రోల్. ఎంపీ ఎలక్షన్లో వారి కోట వారికే ఇవ్వాలి. రేవంత్ పాలనపై సంతోషంగా ఉన్నారు అంటూ మాజీ ఎమ్మెల్యే మోత్కుపల్లి చెప్తా ఉన్నారు. నెక్స్ట్